somebody donates a land in the name of God. One main point that is there in the Waqf Act 1995. బట్ ఇప్పుడు నేను డొనేట్ చేశానా లేదా అనేది ఎట్లా, హౌ డిడ్ దే క్వాంటిఫై? రైట్ అ సేల్ డీడ్ టు వక్ఫ్ బోర్డ్. సో చారిటీలో యూ గివ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ గిఫ్ట్, ఒక గిఫ్ట్ డీడ్ రాసి మనం యూజువల్ గా ఇస్తాము. కానీ వక్ఫ్ 1995 యాక్ట్ లో 3 డిఫరెంట్ టైప్స్ లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పారు. ఒక ప్రాపర్టీ వక్ఫ్ ఎలా అవ్వచ్చు అంటే, ఒకటి డిక్లరేషన్ వల్ల. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, నాకు వారసులు గాని ఎవరు లేరు, లేదా ఉన్నారనుకోండి, వాళ్ళ పేరు మీద కొంత కొంత ప్రాపర్టీ పెట్టి మిగిలిన ప్రాపర్టీ నేను వక్ఫ్ కి రాసేస్తున్నాను. దట్ ఈస్ వన్. సో ద సెకండ్ కైండ్ ఆఫ్ వక్ఫ్ is the waqf by endowment when line of succession ends, which we also call it as waqf ala aulad అని చెప్పి. సో ఇందులో ఏమవుతుందంటే, ఇట్ ఇస్ నాట్ లైక్ అ పబ్లిక్ అండ్ చారిటబుల్ పర్పసెస్ కోసం చేసింది కాదు. ఇట్ ఈస్ మోర్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఒక పర్సన్ చనిపోయిన తర్వాత వక్ఫ్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ అ ప్రైవేట్ వక్ఫ్ టు టేక్ కేర్ ఆఫ్ డిసెండెంట్స్. బట్ వెన్ ద లైన్ ఆఫ్ డిసెండెంట్స్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎండ్ అయిపోతుందో, దెన్ ఇట్ విల్ టర్న్ ఇన్ టు అ వక్ఫ్ ఫర్ చారిటబుల్ పర్పసెస్. లేదా యాజ్ అ పార్ట్ ఆఫ్ వక్ఫ్ బై ఎండోమెంట్ లో ఇంకోటి కూడా ఏం చేయొచ్చు అంటే, ఇన్ కేస్ ఈవెన్ డిసెండెంట్స్ బ్రతికున్నప్పుడు టైం కూడా సర్టన్ పార్ట్ ఆఫ్ దట్ వక్ఫ్ చారిటబుల్ పర్పసెస్ కి, రిలీజియస్ పర్పసెస్ కి కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు క్లాజ్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ టోటలీ అప్ టు దెమ్. అండ్ ద థర్డ్ ఇస్ వక్ఫ్ బై యూజర్. దిస్ వీల్ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఎలా అంటే, ఏదైనా ఒక ప్రాపర్టీ ఉంది, చాలా ఏళ్లుగా ఒక రిలీజియస్ పర్పస్ కోసం వాడబడుతుంది, అంటే వక్ఫ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక మసీద్ ఉన్నది ఎప్పటి నుంచో, కానీ డాక్యుమెంటల్ ప్రూఫ్ ఏం లేదు. మేబీ ఇట్ ఇస్ 100 years ఓల్డ్, 100 years నుంచి దాన్ని ఆ పర్పస్ కి వాడుతూ ఉన్నారంటే, అది ఆటోమేటిక్ గా వక్ఫ్ ప్రాపర్టీ అయిపోతుంది అన్నది థర్డ్, విచ్ ఇస్ వక్ఫ్ బై యూజర్. ఇప్పుడు మనం చూస్తున్న మేజర్ అవుట్రేజ్ గానీ అందరూ కంటెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఈ వక్ఫ్ బై యూజర్. ఈ 2025 బిల్లో వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూస్ ఇస్ ఈ వక్ఫ్ బై యూజర్ అనే కాన్సెప్ట్ ని దే హ్యావ్ రిమూవ్డ్ ఇట్ టోటలీ.